సో నా A15 గేట్ నుంచి మేము వచ్చిన ఫ్లైట్ నాకు తెలిసి ఇప్పుడు శాండియాగో వెళ్తుంది 4:44కి. సో ఇప్పుడు బాట్ ట్రైన్ పట్టుకొని నేను డబ్లిన్కి వెళ్ళాలి. డబ్లిన్ అనేది ఏరియా శాన్ ఫ్రాన్సిస్కోలో. సో అక్కడ మా కజిన్ వచ్చి నా పికప్ చేసుకుంటాడు. సో ఇక్కడ నాకు ఆకలి వేస్తుంది, లంచ్ తినలేదు. ఇక్కడ బటర్ క్రూస్ ఉంటే తీసుకుంటుంది $7 అంటే $7 అంటే ఇంచుమించు 500 రూపీస్, 600 రూపీస్. 600 రూపీస్ తప్పదు. ఇది శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1. ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్. సో లేఅవుట్ కానీ డిజైన్ కానీ షాప్స్. సో ఇది న్యూస్ స్టాండ్ షాపు, సో సన్ గ్లాస్ అండ్ వాచ్, సో బోర్డింగ్, మ్యానుఫ్యాక్చర్, ఫుడ్ హాల్. సో ఎవ్రీథింగ్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ షాప్. రెస్టారెంట్ ఈజ్ ఎక్సలెంట్. సో ఇక్కడ నుంచి బాట్ ట్రైన్ పట్టుకొని నేను డబ్లిన్ స్టేషన్కి వెళ్ళాలంటే 1 hour 35-40 minutes చూపిస్తుంది. సో మా ఫ్రెండ్ ఒకతను కాలేజీలో సీనియర్ రాజు అని చెప్పి ఆయన నాకు కలుస్తా అని చెప్పిండు. ఇక్కడ డబ్లిన్ ప్లజెంట్ అండ్ బాట్ స్టేషన్లో 6 o'clock కలుస్తా అన్నాడు. సో నేను ఇక్కడ కొంచెం స్లోగా బయలుదేరి వెళ్ళిపోతే అంత టైం పడుతుంది. సో ఇక్కడ నా దగ్గర బిస్కెట్స్ ఉన్నాయి, క్రోసెంట్ తిన్నా కానీ ఇంకా ఆకలి వేస్తుంది. సో నా దగ్గర బిస్కెట్స్ అండ్ చిప్స్ ఉన్నాయి. సో అవి తిని ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఫ్రీగా నీళ్ళు తాగి మెల్లగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ట్రైన్ ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ ట్రైన్ పట్టుకొని ఫస్ట్ ఫ్రీ ట్రైన్ బాట్ స్టేషన్కి వెళ్ళాలి. బాట్ అంటే BART, బే ఏరియా ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్. బాట్ ఎక్కడ ఉంటుందంటే ఓక్లాండ్ సిటీ, తర్వాత ఫ్రీమౌంట్ సిటీ, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో సిటీ, ఈ మూడింటిని కలిపి బే ఏరియా అంటారు. సో ఈ బే ఏరియాలో బాట్ ఉంటుంది. సో బాట్ పట్టుకొని మనకు ఒక క్లిప్పర్ కార్డ్ అని ఉంటుంది. ఆ క్లిప్పర్ కార్డు మనము ముందు తీసుకోవాలి, $3 తీసుకొని డబ్బులు లోడ్ చేస్తూ ఉండాలి, రీఛార్జ్ చేస్తుండాలి. సో బాట్ తీసుకొని నేను ఎక్కడంటే స్టేషన్ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో ఎక్కితే సో మధ్యలో మళ్ళీ చేంజ్ చేసి వేరే లైన్ తీసుకొని, సో మధ్యలో 3-4 ప్లేసెస్, బొల్బోవా పార్క్ అని 2-3 స్టేషన్లు ఉంటాయి, అక్కడ ఎక్కడైనా చేంజ్ కావచ్చు. సో అక్కడి నుంచి నేను మళ్ళీ ఇంకో లైన్ పట్టుకొని, ఇది రెడ్ లైన్ ఇది. సో అక్కడి నుంచి బ్లూ లైన్ అనుకుంటా పట్టుకొని బాట్ డబ్లిన్ ప్రెజెంట్ అండ్ లాస్ట్ స్టాప్ అది, అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్తే మా ఫ్రెండ్ 6 o'clock వస్తాడు. ఆయన ఆల్మోస్ట్ 30 years అయింది, 94 తర్వాత మళ్ళీ కలవలేదు, 93-94 తర్వాత. సో ఆయన పేరు రాజు. సో ఆయన కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ సీనియర్. నేను మీకు ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని సిటీకి ఎట్లా వెళ్ళాలో చూపిస్తా. సో బాట్ సో జస్ట్ ఇది చూడండి మొత్తము. సో ఇప్పుడు నేను టెర్మినల్ 1లో ఉన్నా. సో మనం ఏం చేయాలంటే ఎగ్జిట్ అని కనిపిస్తుంది కదా బోర్డు మీద. సో అక్కడ చూడండి BCDEFG గేట్స్ ప్లస్ ఎగ్జిట్ ఉంది. ఎగ్జిట్కి వెళ్ళాలి. వెళ్తే అక్కడ మాకు ఒక ట్రైన్ ఉంటుంది, మనకు ఆటోమేటిక్ ట్రైన్, డ్రైవర్ ఉండడు, అది 24 hours నడుస్తుంది. సో ఆ ట్రైన్ తీసుకొని మనం బాట్ స్టేషన్కి పోవాలి. సో ఇది ఎగ్జిట్ అని బోర్డు ఉంది అక్కడ. ఇది ఇంటర్నేషనల్ టెర్మినల్ ప్లస్ డొమెస్టిక్ రెండు. చూడండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. టోక్యోకి వెళ్ళేటివి, లండన్ హీత్రోకి వెళ్ళేది. సో ఎగ్జిట్ లెఫ్ట్ సైడ్. ఒకసారి ఎగ్జిట్ అయినామంటే మళ్ళీ మనం వెనక్కి రాలేం. ఇప్పుడే బిస్కెట్స్ చిప్స్ తిని కొంచెం వాటర్ తాగి ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాం. సో ఎగ్జిట్లో మనకు క్లియర్ సైన్స్ ఉంటాయి. చూడండి ఎయిర్ ట్రైన్ అని ఉంది, ఆల్ టెర్మినల్స్, రెంటల్ కార్స్, సో గ్రాండ్ హోటల్. సో ఇది తీసుకుంటున్నా. అక్కడ గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్గానే కూడా ఉంది, బట్ ట్రాన్స్పోర్టేషన్ అని. సో అది నాకు తెలిసి కార్స్ ఇవి అవి ఉంటాయి, ట్యాక్సీస్ అవి ఉంటాయి. సో అందుకే నేను అది కాకుండా ఇది తీసుకుంటున్నా. సో ఇక ఎయిర్ ట్రైన్ పట్టుకొని బాట్ స్టేషన్కి వెళ్తాను. ట్రైన్ వెళ్ళిపోయింది, ఆటోమేటిక్ ట్రైన్, పర్లేదు, మళ్ళీ ఎంబడే వస్తుంది. ఎయిర్ ట్రైన్ రెడ్ లైన్. ఈ రెడ్ లైన్లో చూడండి మీకు స్టాప్స్ ఏమున్నాయి. గ్యారేజ్ ఏ, గ్రాండ్ హయత్ హోటల్, అది 5-star హోటల్, ప్లస్ గ్యారేజ్ G అండ్ బాట్, ప్లస్ ఇంటర్నేషనల్ టెర్మినల్స్ G గేట్స్, టెర్మినల్ 3, టెర్మినల్ 2. సో 4 minutesలో వస్తుంది. సో ఇప్పుడు బాట్ స్టేషన్ దిగాలి, 3rd stop అన్నట్టు ఇక్కడ నుంచి. సో ఇదేమో బ్లూ లైన్. సో బ్లూ లైన్ డిఫరెంట్ స్టాప్స్ ఉంటాయి. సో మీకు చూపిస్తాను బ్లూ లైన్ కూడా. ఇది కూడా లూప్, అంటే ఇది కూడా సర్కిల్ తిరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే బ్లూ లైన్లో బాట్ గ్యారేజ్ G అండ్ బాట్ అనేది 5th stop. సో అందుకే రెడ్ లైన్ పట్టుకొని 3rd stopలో దిగేయచ్చు. సో ఇప్పుడు బ్లూ లైన్ వస్తే కూడా ఎక్కేయచ్చు, ఎందుకంటే అక్కడ దానికి 4 minutes టైం ఉంది. సో ఇట్స్ ఫైన్ ఏదైనా. సో ఇప్పుడు నేను బ్లూ లైన్ పట్టుకుంటా, బ్లూ లైన్ పట్టుకొని వెళ్తా, ఎందుకంటే రెడ్ లైన్ ఆల్రెడీ 2-3 సార్లు ఎక్కిన. సో ఇది కూడా చూద్దాం. బ్లూ లైన్ ఎయిర్పోర్ట్, SF శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్. ఇది ఎయిర్ ట్రైన్. సో ఎయిర్పోర్ట్ లోపల చూడండి అన్ని టెర్మినల్స్ కనిపిస్తాయి. సో
ఇవి 24 hours తిరుగుతాయి ఎయిర్ ట్రైన్స్. సో ఇది బ్లూ లైన్, సో రెడ్ లైన్ బ్లూ లైన్ రెండు ఉంటాయి. మీరు చూడండి అక్కడ స్టాప్స్, సో అన్ని షెడ్లు ఉన్నాయి కదా, అవి స్టాప్స్. సో ఇది ఎయిర్పోర్ట్ రెడ్ లైన్, ఎయిర్ ట్రైన్ రెడ్ లైన్ ఇది. అది రెడ్ లైన్, ఇది బ్లూ లైన్. ఆ రెడ్ ట్రైన్ మీకు రెడ్ లైన్ ట్రైన్ కనిపిస్తుంది. సో అది ఆపోజిట్ లైన్లో పోతుంది, ఇదేమో ఇట్లా పోతుంది. ఏటీసీ టవర్ కనిపిస్తుంది చూడండి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్. సో బ్యూటిఫుల్ వెదర్ చూడండి శాన్ ఫ్రాన్సిస్కోలో. పైనుంచి గట్టిగా ఎండ కొడుతుంటుంది, కిందనేమో చలి పెడుతుంటుంది. సో ఈ న్యాచురల్ ఎయిర్ కండిషనింగ్ అన్నట్టు శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అంటే. ఈ కాలిఫోర్నియా క్లైమేట్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇంత మంచి క్లైమేట్. అంటే పైనుంచి ఎండ, కింద చలి. సో చలి అంటే మనకు జాకెట్ వేసుకోవాలి. సో పైనుంచి బ్యూటిఫుల్ సన్షైన్ ఉంటుంది. సో అది బ్యూటీ కాలిఫోర్నియా స్టేట్లో. బ్లూ ట్రైన్ దిగేసిన, ఇక్కడ బ్లూ ట్రైన్ చూడండి, ఎయిర్ ట్రైన్ బ్లూ లైన్. సో ఇది చూడండి క్లియర్గా ఉంది, బాట్ ట్రైన్స్ టు సిటీ. సో ట్రైన్స్ టు శాన్ ఫ్రాన్సిస్కో, ఈస్ట్ బై అండ్ కనెక్షన్ టు కాల్ ట్రైన్. సో కాల్ ట్రైన్ అంటే వేరే ప్లేసెస్ కూడా వెళ్తుంది. సో మనం ఏం క్యాబ్ తీసుకోవాల్సి, ట్యాక్సీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ బాట్ ట్రైన్ పట్టుకొని బే ఏరియా వెళ్ళొచ్చు ఎక్కడికైనా. సో ఇది బాట్, నేను ఇప్పుడే బ్యాలెన్స్ చెక్ చేసిన. సో బ్యాలెన్స్ లేకుంటే ఇబ్బంది మనం వెళ్ళలేము. సో $28 ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేయాలి, ట్యాప్ కార్డ్ ఉంది కదా, ట్యాప్ కార్డ్ చేసిన. సో ఇది పని చేయట్లేదు, సారీ. సో ఇక్కడ ట్యాప్ చేయాలి, ట్యాప్ చేస్తే గేట్స్ ఓపెన్ అయినాయి. సో ఇప్పుడు బాట్ తీసుకోవాలి. సో ఆల్రెడీ ట్రైన్ వచ్చింది, సో అందుకే పరిగెత్తుతారు జనాలు. సో నేను కూడా పరిగెత్తి ట్రైన్ తీసుకుంటాను. అంటే రెండు ఉంటాయి, ఒక ట్రైన్ ఏమో సిటీకి వెళ్తుంది, ఒక ట్రైన్ ఏమో లాస్ట్ స్టాప్ ఉంటుంది ఇక్కడ, అక్కడికి వెళ్తుంది. సో ఇదేమో హైవే సిటీకి వెళ్తుంది, శాన్ హోజే ఎక్కిన. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.